వసంతవల్లరి, where years see. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ గండికోట బ్రహ్మాజీరావు గారు రచించిన కథ అనాఘ్రాతం పుష్పం వింటారు. మా ఊరు ఆనందపురం. 10,000 గడప గల పెద్ద గ్రామం. మా ఊళ్ళో హై స్కూలు, జూనియర్ కాలేజ్ ఉన్నాయి. పూర్వం మా ఊరు జమీందారుల పాలనలో ఉండేది. ఆఖరి జమీందారు గారికి సంతానం లేదు. తోటలు, దొడ్లు వారసులకు పంచిపెట్టారు. పెద్ద రాజభవనం మాత్రం వీలు ద్వారా పురపాలక సంఘానికి దానం చేశారు. రాజభవనాన్ని పౌర గ్రంథాలయం కింద వినియోగించమన్నారు. 5 లక్షల రూపాయలు బెంచీలు, కుర్చీలు, బల్లలు, అలమారాలు వీటి కింద వినియోగించమన్నారు. 3 లక్షలిచ్చి పుస్తకాలు కొనమన్నారు. పత్రికల కింద పనిచేసే సిబ్బందికి జీతాల కింద 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఉంచి దాని మీద వచ్చే వడ్డీతో కథ నడిపించమన్నారు. రాజభవనం 3వ వంతు భాగంలో గ్రంథాలయాధికారి ఉండేవాడు. ఆ మధ్య చాలా పుస్తకాలు గ్రంథాలయానికి తెప్పించారు. లైబ్రేరియన్ పేరు లక్ష్మణరావు. వాళ్ళ తండ్రి మా నాన్నగారి కింద పనిచేశారు. ఈ విధంగా నాకు లక్ష్మణరావుకి మధ్య బాగా పరిచయం పెరిగింది. నేను తరచూ సాయంకాలాల్లో గ్రంథాలయానికి వెళ్ళేవాణ్ణి. కొత్త పుస్తకాలు షెల్ఫుల్లోకి ఎక్కించకముందు వాటిని చదివి 2-3 రోజుల్లో తిరిగి ఇచ్చేసేవాణ్ణి. ఇంతకు నా పేరు రామారావని చెప్పలేదు కదూ. మమ్మల్ని రామలక్ష్మణులమని అంటూ ఉండేవారు. లక్ష్మణరావు గారు మా శాఖ వాళ్లే. వాళ్ల తలచేడిన అమ్మగారు జానకీదేవి, అతని భార్య సరోజ. లక్ష్మణరావుకు ఒక 19 ఏళ్ల చెల్లాయి ఉంది. ఆమె పేరు శకుంతల. మా 2 కుటుంబాలకు తరచూ రాకపోకలుండేవి. లక్ష్మణరావు స్వార్థపరుడు, పరమ దుర్మార్గుడు. ఉద్యోగం పట్ల నిజాయితీతో ఉండేవాడు. మిగిలిన విషయాల్లో నమ్మదగినవాడు కాడు. పుస్తకాల మోజులో అతనితో సఖ్యం పాటిస్తూ వచ్చాను. ఏం చేయడం? అతని తల్లిగారు జానకమ్మ ఉత్తమురాలు, భార్య సరోజ అత్తగారికి తీసిపోనిది. అతని చెల్లెలు ఉత్తమమైన శీలం కలది. ఆ ఇంట్లో లక్ష్మణరావు తప్ప మిగిలిన వాళ్లంతా మంచివాళ్లే. ఈ మధ్య అతను చెల్లెలికి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. మా అమ్మగారిని, జానకమ్మగారిని కలిసి శకుంతలతో తన పెళ్లి సంబంధాన్ని గురించి మాట్లాడమని అన్నాను. ఆసరికే లక్ష్మణరావు తన చెల్లెలికి ఏదో సంబంధం నిశ్చయం చేశాడని, తాను ఏ విధంగా సహాయం చేయలేకపోయినందుకు విచారిస్తున్నానని జానకమ్మగారు వాపోయారు. లక్ష్మణరావు 10 దినాల కిందే ఒక సంబంధం నిశ్చయం చేశాడు. పెళ్లికొడుకు దగ్గర 50,000 తీసుకున్నాడు. 2 వైపుల ఖర్చులు అతను భరిస్తున్నాడు. ఆడబడుచులు లేరు. అత్తగారికి 10,000 రూపాయలు కట్నమిచ్చి సంతోషపరుస్తున్నాడు. మరో మాటలో చెప్పాలంటే అత్తగారి నోరు మూయించేశాడు. పెళ్లికొడుకు తిన్ననైనవాడు కాదు. మొదటి భార్య వీడి బాధలు పడలేక ఉరిపోసుకుని చచ్చిపోయింది. వాడి పిల్లలు పెంకివాళ్ళు. ఈ విషయాలన్నీ లక్ష్మణరావుకి తెలుసు. తెలిసుండే చెల్లెలి గొంతుకొస్తున్నాడు. శకుంతల పక్షంలో మాట్లాడడానికి ఎవరున్నారు? తల్లి పెద్దావిడ. ఆవిడే సహాయమూ చేయలేదు. కొడుకు చేస్తున్న ఆగడాలు చూస్తూ ఉండడం తప్ప ఆమె మరేమీ చేయలేదు. సరోజ మాత్రం 100కి 100 పాళ్ళు శకుంతల పక్షం. అయినా ఆమె పెళ్ళి ఆపలేదు. మిగిలిన పనంతా శకుంతల ధైర్యంతో నెరవేర్చాలి. పెళ్ళైన మర్నాడే కోర్టులో విడాకులకు దావా పడేయాలి. అంచేత వదిన మరదళ్ళు విడాకులకు అనుకూలమైన పరిస్థితులు కల్పించాలి. రామారావు పని పైనుండి పర్యవేక్షించడం, పరిస్థితులు ప్రమాద స్థితికి వచ్చినప్పుడు పోలీసుల సహాయం కోరడం. పెళ్ళింకా 4 రోజులే ఉంది. లక్ష్మణరావు ఉద్యోగం పని మీద వెళ్ళిన తర్వాత శకుంతల, సరోజ కూర్చుని ఒక ప్రణాళిక తయారు చేశారు. విడాకులకు తగినంత సాక్ష్యం కావాలి. ప్రత్యక్ష సాక్ష్యం అయితే ఇంకా మంచిది. ఈ మధ్యనే చిన్న చిన్న టేప్ రికార్డర్లు వస్తున్నాయి. బాగా శబ్దగ్రహణం కల్పిస్తాయి. కొంచెం శ్రమ పడితే పడగదిలో జరిగిందంతా బయటపడుతుంది. పడక గది తలుపు బయటనే ఉండి సరోజ ఆడబడుచు పరిస్థితిని కోర్టు వారికి వివరిస్తుంది. ఈ 2 సాక్ష్యాలు విడాకులు అనుగ్రహించడానికి చాలు. వాళ్ళు బజార్ నుండి 750 రూపాయలకి ఓ చిన్న టేప్ రికార్డర్ కొన్నారు. దానిని 4 సార్లు ఉపయోగించారు. పెళ్లికొడుకు 2 వైపులా ఖర్చులు పెడుతుంటే లక్ష్మణరావు వెనక్కు తీలేదు.
పెద్ద రిసెప్షన్ ఏర్పాటు చేసి 250 మందికి డిన్నర్ ఇచ్చాడు. ఈ పెళ్లి వికటిస్తుందని పెళ్లికొడుక్కి ఏపాటి సంశయం కలిగినా డబ్బు విదల్చడు. శకుంతల మీద మోజుతో ఖర్చు పెడుతున్నాడు. పెళ్లి చాలా ఘనంగా జరిగింది. ఇంతవరకు శకుంతల ఏమీ చేయలేకపోయింది. శోభనం నుండి తన కాళికా స్వరూపాన్ని ప్రదర్శించడానికి సిద్ధమైంది. దంపతుల చేత పరమాన్నం తినిపించారు. పెళ్లి కొడుకు బెదిరింపులకి లొంగిపోతుందనే అనుకున్నాడు. లేకపోతే మానభంగం తప్పదు. శకుంతల మాత్రం సామాన్యమైనదా? కరాటేలో బ్లాక్ బెల్ట్ పొందింది. ఒకరి బలాలు ఒకరికి తెలియవు. కుస్తీకి తయారవుతున్నారు. శకుంతల ఏ పాటి లొంగినా ఆ రాక్షసుడు తినేస్తాడు. ఇంతలో శోభనం గది తలుపులు మూసేశారు. గది స్వర్గంలా ఉంది. ఖరీదైన అగరువత్తులు వెలిగించారు. కాంతివంతమైన దీపాలు అమర్చారు. పందిరి మంచం 2 వైపులా నిలువుటద్దాలుంచారు. మల్లెపూల దండలు దోమతెర మీదే వేళ్లాడదీశారు. శకుంతల చాలా చక్కనిది. ఆమె సౌందర్యం 4 పక్కల నుండి తిలకించి పరవశుడవ్వాలని పెళ్లికొడుకు వాంఛ. శోభనం గది తలుపులు మూసేసరికి పెళ్లికొడుకు విలాసంగా పందిరి మంచం మీద సాగోరాడు. శకుంతల గది తలుపుల దగ్గరే నిలబడిపోయింది. ఒక్క క్షణం చూసి పెళ్లికొడుకు అన్నాడు, శకుంతల, అలా తలుపుల దగ్గర నిలబడిపోయావే? రా, వచ్చి పందిరి మంచం మీద కూర్చో. మన కోసమే 10,000 పెట్టి శోభనం గదికి డెకరేషన్ చేయించాను. శకుంతలేమీ మాట్లాడలేదు. మాట్లాడవేం శకుంతల? నేను నీకు నచ్చలేదా? నాకు నువ్వు నచ్చలేదు. నేను నీ భర్తని. మర్యాదగా నాతో మాట్లాడు. నువ్వు పురుగువి. డబ్బిచ్చి కొనుక్కున్నంత మాత్రాన నాపై అధికారం చెలాయించాలనుకుంటున్నావా? ఎవరిచ్చారు నీకీ అధికారం? మీ అన్న. వాడితో చెప్పుకో నీ చెల్లెలు తమరిని నచ్చుకోలేదని. మాటలు కట్టిపెట్టి మంచం మీదకు వస్తావా రావా? రాను. అయితే బలప్రయోగం తప్పదు. నేనందుకు సిద్ధంగా ఉన్నాను. నేను సాముగరుడీలు చేసిన వస్తాదుని. మెలకువలు తెలియని మొద్దువి నువ్వు. నేను కరాటే బ్లాక్ బెల్ట్ పొందాను తెలుసా? చూద్దాం రా. పెళ్లికొడుకు మంచం దిగి శకుంతల వైపు నడిచాడు. అక్కడితో అరగంట టేపు పూర్తయింది. సరోజ బయటే ఉండి టేపును తిప్పి మరో అరగంటకు మార్చింది. టేపులో రెండో వైపు మాటలు లేవు. పెళ్లికొడుకు పెళ్లికూతురు ఒకరి మీద ఒకరు బలప్రయోగం చేసుకుంటున్నారు. పెళ్లికొడుకు చాలా ముష్కరుడు. పోయిన డబ్బు పోతే పోయింది, చిన్న దెబ్బలకు లక్ష్యం చేయకుండా శకుంతలతో పోరుతున్నాడు. వీలైనప్పుడు పెళ్లికూతురి ఒంటి మీద బట్టలు చింపుతున్నాడు. ఒక అరగంట అయ్యేసరికి శకుంతల శరీరం మీద చీర పీలికలే ఉన్నాయి. ఒడుపు చూసుకుని గది తలుపులు తీసుకుని శకుంతల బయటికి వెళ్ళింది. సరోజ తన ఆడబొడుచు చింపిరి జుట్టు, పీలికలైన బట్టలు, చెదిరిన కాటుక మొదలైనవి చూసింది. వెంటనే చీర కప్పి ఆమెను స్నానాల గదిలోకి తీసుకెళ్ళింది. స్నానం చేయించింది. మడత బట్టలు కట్టింది. అప్పుడు జానకమ్మగారి దగ్గరకు తీసుకెళ్ళింది. సారి గదిలో జరిగిందల్లా ఆమెతో చెప్పింది. సారి గదిలో తతంగం అవుతుంటే లక్ష్మణరావు మెల్లిగా ఇల్లు విడిచిపెట్టాడు. పెళ్లి వికటించిందని గ్రహించాడు. పెళ్లికొడుకు డబ్బడుగుతాడని పరారయ్యాడు. పరిస్థితులను గ్రహించి లక్ష్మణరావుని మరోసారి డబ్బు అడగచ్చులేనని ఉదయం 4 గంటల వేళ బయటికి పిల్లల్ని తీసుకుని పెళ్లికొడుకు వెళ్ళిపోయాడు. పెళ్లి పందిరి బీభత్సంగా ఉంది. శకుంతలకు మైనారిటీ తీరిపోయింది. లక్ష్మణరావు పరారైపోయాడు. అంచేత సరోజతో కలిసి శకుంతల విడాకుల అడ్వకేట్ని కలిసింది. ప్రస్తుతం ఉన్న సాక్ష్యాలు సులువుగా విడాకులకు దారితీస్తాయని అడ్వకేటు చెప్పి కోర్టులో దావా పడేశాడు. 10 రోజుల్లోనే కేసు విచారణకొచ్చింది. సమన్లు పంపిన పెళ్లికొడుకు కోర్టుకు రాలేదు. కోర్టు వారు ఎక్స్ పార్టీ డిగ్రీ ఇచ్చేశారు. ఆనాటి నుండి పెళ్లికొడుకు పెళ్లికూతురు కలిసి ఒక 6 మాసాలు ఒక ఇంట్లో ఉండరాదని, ఆ గడువు తీరిన మర్నాడే విడాకులు అమల్లోకి వస్తాయని తెలిసింది. 2 నెలలు సెలవున్న మేరకి లక్ష్మణరావుకి జీతం ఇచ్చారు. ఆ తర్వాత సంసారం నడవడానికి ట్రస్టు వారు ఒక ఏర్పాటు చేశారు. శకుంతల BA పాస్ అయింది. లైబ్రరీ మొదలైన దగ్గర నుండి అన్నయ్యకు సహాయం చేసింది. లక్ష్మణరావు తిరిగి ఉద్యోగంలో చేరే వరకు శకుంతల ఉద్యోగం చేస్తుంది. ఆ విధంగా ఆమె కుటుంబాన్ని పోషిస్తుంది. కోర్టువారు ఒక 6 నెలలు భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉండరాదన్నారు. కానీ రామారావు అప్పటికి ఆమె భర్త. అందుచేత శకుంతల ఉద్యోగంలో ఉన్నంతసేపు
సెలవు దినాల్లోనూ ఆమెతో కలిసి ఉండడానికి ఎటువంటి నిషేధమూ విధించలేదు. అంచేత శకుంతల కూడా యథేచ్ఛగా విహరించడానికి ఎటువంటి ఆటంకాలు కలగలేదు. పెళ్ళికొడుకు చెడిపోయాడు, డబ్బంతా లక్ష్మణరావు దోచుకున్నాడు, అడగడానికి అవకాశం ఇవ్వకుండా పరారీ అయిపోయాడు. అందమైన శకుంతల చేతికి అందడానికి ఈ విధంగా కొందరికి అనుకూలంగా కొందరికి ప్రతికూలంగా 6 నెలలు గడిచిపోయాయి. ఆ గడువు తీరిన తర్వాత విడాకులు అమల్లోకొచ్చాయి. రామారావు, శకుంతల రిజిస్ట్రారు వారి ఆఫీస్కి వెళ్ళి విడాకుల పత్రాలు చూపించి పెళ్లి రిజిస్ట్రీ చేసుకున్నారు. లక్ష్మణరావు అంతా నిర్మలంగా ఉందని తెలిసి తిరిగి ఆనందపురం చేరుకున్నాడు. వెంటనే కోర్టులో దివాలా పిటిషన్ పడేశాడు. ఇల్లు తల్లి పేరనుంది. భార్య ఒంటి మీద పుస్తెల తాడు మినహా మరేమీ లేదు. బ్యాంకులో ఏమీ బ్యాలెన్స్ లేదు. పెళ్ళికొడుకు దగ్గర లక్ష్మణరావు డబ్బు తీసుకున్నట్టు ఏ పత్రాలూ లేవు. అంచేత చేతులు కాల్చుకుని పెళ్ళికొడుకు వెళ్ళిపోయాడు. శకుంతలకు వివాహమైంది. లక్ష్మణరావుకి తిరిగి తన ఉద్యోగం ఇచ్చారు. క్రమక్రమంగా పెళ్ళికొడుకు నుండి పుచ్చుకున్న డబ్బు పైకి తీసి ఇల్లు మరామత్తులు చేయించాడు లక్ష్మణరావు. అన్నీ సద్దుమణిగాయి. శకుంతల అత్తవారింటికి వెళ్ళింది. అక్కడ మామూలు పరిస్థితులు నెలకొన్న తరువాత శకుంతల తన డైరీలో ఏమని రాసుకుందంటే, నా నాయకుడికి అనాఘ్రాతం పుష్పంగా నన్ను సమర్పించుకున్నాను. వసంత వల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత స్వర్గీయ గండికోట బ్రహ్మాజీరావు గారి రచన అనాఘ్రాతం పుష్పం విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.